టీటీడీ నిర్మించిన బయోగ్యాస్ ప్లాంట్ ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. రోజు రోజుకు ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో తొందరగా ఈ ప్లాంట్ ని వినియోగంలోకి తీసుకొచ్చేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. కాకుమాను పెంట వద్ద 12 కోట్ల వ్యయంతో బయోగ్యాస్ ప్లాంట్ ని నిర్మించింది. అయితే పైప్ లైన్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. బయోగ్యాస్ ప్లాంట్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రోజు సహజ వాయువులకు సంబంధించిన ధరలు పెరుగుతున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీకి ప్రతిరోజు 4,500 నుంచి 5,000 కిలోల ఇంధనం అవసరమవుతుంది, గ్యాస్. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీకి అనుకోని వరంలా గత ఏడాది కాలంగా నిర్మాణంలో ఉన్న బయోగ్యాస్ ఉత్పత్తి మరికొంత కాలంలో ఏదైతే వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఏదైతే కాకుమాను పెంటలో దీని నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశమే కాకుమాను పెంట. ఇక్కడ గతంలో ఏదైతే టీటీడీకి సంబంధించి తిరుమలలో బయటపడే చెత్తనంతా ఇక్కడ డంప్ చేసేవారు. ప్రతిరోజు 60 నుంచి 70 టన్నుల చెత్త 60,000 నుంచి ఏదైతే 60 నుంచి 70 టన్నుల చెత్త ఇక్కడ బయటపడేది. ఈ నేపథ్యంలో ఈ చెత్త పెద్ద ఎత్తున పెరిగిపోయిన పరిస్థితి. ప్రతిరోజు ఇందుకోసం పెద్ద ఎత్తున కార్మికులను వినియోగిస్తున్న పరిస్థితి. తాజాగా ఏడాది క్రితం టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది, బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇండియన్ IOCL కంపెనీ తన సహకారాన్ని కూడా అందించింది. CSR ఫండ్స్ 6 కోట్ల రూపాయలు ఇందుకు వెచ్చించింది. దీంతోపాటు టీటీడీ మరో 6 కోట్ల రూపాయలు వ్యయం చేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ అయినాయని చెప్పవచ్చు. కేవలం ఇప్పుడు ప్రస్తుతం పైప్ లైన్ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇక్కడ నుంచి ఏదైతే కాకుమానుపేట నుంచి తరిగొండ వెంగమాంబ మాతృ సముదాయానికి 2.5 కిలోమీటర్ల దూరానికి పైప్ లైన్ వేసి పూర్తి స్థాయిలో గ్యాస్ను ఇక్కడ నుంచి పంపించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఏదైతే తడి చెత్త ప్రతిరోజు 30 నుంచి 40 టన్నుల తడి చెత్త బయటపడుతున్న నేపథ్యంలో ఏదైతే కీలకమైన అటు పర్వదినాలతో పాటు భక్తులు 1,00,000 మించి దాటిన సమయాల్లో కూడా అది 60 నుంచి 70 టన్నుల వరకు తడి చెత్త ప్రతిరోజు అటు ఆహార వ్యర్థ పదార్థాల నుంచి, అంటే వెంగమాంబ అన్నదాన సత్రాల్లో బయటపడే మిగిలిన ఆహార వ్యర్థాలను, అదేవిధంగా తడి ఆకుల వల్ల వచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వీటి నుంచి పూర్తి స్థాయిలో బయోగ్యాస్ను ఉత్పత్తి చేయడానికి అటు టీటీడీ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. ప్రతిరోజు 1,500 కిలోలు ఉత్పత్తి లక్ష్యంగా ఈ బయోగ్యాస్ ప్లాంట్ను నిర్మించారు. ప్రస్తుతం ఇది పూర్తి స్థాయిలో ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఉత్పత్తి చేసి ఈ ట్యాంకుల్లో పూర్తిగా గ్యాస్ను నింపారు. కేవలం పైప్ లైన్ పనులు పూర్తయిన తర్వాత ప్రతిరోజు 1,500 కిలోలు ఇక్కడ నుంచి సరఫరా చేయడానికి ఇటు ఈ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా అయ్యాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు, మొదట్లో ఈ ప్లాంట్కు చేరుకునే బయోగ్యాస్ ప్లాంట్ను ఇక్కడ నుంచి తర్వాత మిగతా అన్ని ట్యాంకర్లకు సప్లై చేసి ఆ తర్వాత ఏదైతే గ్యాస్ గ్రీన్ ఎక్విప్మెంట్ ఇక్కడ నుంచి నేరుగా పైప్ లైన్కి సప్లై చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇటు IOCL కంపెనీ పూర్తి స్థాయిలో తన వనరులను, తన సిబ్బందిని వినియోగించి పనులు చేయిస్తున్న పరిస్థితి. మొత్తం మీద దీనివల్ల టీటీడీకి అదనపు భారం తగ్గే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసిన చెత్తనే ఇక్కడికి తరలిస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో తడి చెత్తను ఇందుకోసం వినియోగిస్తారు. ఇందుకోసం 2.5 ఎకరాకు పైగా టీటీడీ స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలోనే ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిర్మాణం పనులు పూర్తి అయినాయి. తొందరలో గ్యాస్ ఉత్పత్తి కూడా పూర్తి అయింది. అయితే ఇక సరఫరాకే సిద్ధంగా ఉంది. పైప్ లైన్ పనులు కూడా ఏదైతే 35% వరకు పైప్ లైన్ పనులు కూడా పూర్తి అయినాయి. ఏదైతే ఇక్కడ నుంచి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనే ఇటు ఏదైతే వంటశాలకు పూర్తి స్థాయిలో గ్యాస్ను పంపించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ టి పురుషోత్తంతో దామో.